హలో గాయ్స్! ఈరోజు నేను వరంగల్ నుంచి జర్మనీకి వెళ్ళబోతున్నాను. ఇది మన జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ వీసా మీద వరంగల్ నుంచి నేను జర్మనీకి వెళ్ళబోతున్నాను. జర్మనీలో హాంబర్గ్ అనే ప్రదేశానికి వెళ్ళబోతున్నాను. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నేను రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. ఈ ఛానల్‌తో మనకి అన్ని విధాలుగా ప్రైజెస్ ఎలా ఉంటాయి, అక్కడ ఎలా ఎలా మనం సర్వే అవుతామని తెలుసుకోగలుగుతాం. నేను ఎమిరేట్స్ అనే ఫ్లైట్ ఎక్కాను. ఆ ఫ్లైట్‌లో మనకి బెడ్‌షీట్ ఇచ్చారు, పిల్లో ఇచ్చారు. చాలా బాగుంది ఫ్లైట్. చాలా పెద్దగా ఉంది. ఈ యొక్క ఫ్లైట్ నేను నా జీవితంలో ఇంత పెద్ద ఫ్లైట్ ఎప్పుడూ ఎక్కలేదు. అండ్ మనకి పాటలు వినడానికి హెడ్‌ఫోన్స్ కూడా ఇచ్చారు. మనకి స్క్రీన్ ఉంది కదా! అది చూడండి. కొన్ని కొన్ని స్క్రీన్స్ మన దగ్గర పనిచేయవు కదా! కానీ ఇక్కడ పనిచేస్తుంది. ఈ వాచ్ మా తమ్ముడు ఇచ్చారు. నేను ఇలాగా వెంటనే జర్మనీకి వెళ్తున్నానని చెప్పి నాకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. అండ్ మన ఈ స్క్రీన్‌లో మనం పర్టిక్యులర్‌గా ఎన్ని సినిమాలు చూసుకోవచ్చు. హిందీ సినిమాలు ఉన్నాయి, తెలుగు సినిమాలు ఉన్నాయి, ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి. నేను ఈరోజు కొన్ని కొన్ని సినిమాలు చూస్తాను. అది మనకి రాబోతున్న కొన్ని కొన్ని వీడియోలో తెలుస్తుంది మీకు. ఇదే మన చివరి రోజు హైదరాబాద్‌లో, ఇండియాలో. కొన్నిసేపట్లో మన ఫ్లైట్ కూడా బయలుదేరిపోతుంది. చూడండి లోపల ఎంత బాగుందో లైటింగ్. ఇది మన లైట్స్ ఎందుకు వేస్తారంటే వెంటనే మనం ఎప్పుడైనా ఫ్లైట్ మూవ్ అవుతున్నా కదిలే ముందు ఈ లైట్లు వేస్తారన్నట్టు. ఇది చాలా మంచిగా అనిపించింది నాకు. వెంటనే ఇట్లా కూలింగ్ లైక్ రిఫ్రెష్మెంట్ లెక్క అనిపించింది. చూడండి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మనకి ఆ కిటికీల నుంచి అవపడుతుంది. నాకు విండో సీటే వచ్చింది దేవుడి దయ వల్ల. కానీ చాలా మంచిగా అనిపిస్తుంది ఇటుకెళ్ళి చూస్తుంటే. కానీ అలాగే బాధ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మన దేశంని వదిలిపెట్టి నెక్స్ట్ మన పేరెంట్స్‌ని, ఫ్రెండ్స్‌ని అందరిని వదిలిపెట్టి నేను జర్మనీకి వెళ్ళబోతున్నాను. దీనివల్ల నాకు చాలా బాధ అనిపిస్తుంది. అలాగే కొత్త ఉత్సాహంగా కూడా ఉంది. చూడండి బయట ఎలా కనబడుతుందో మనకి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్. చాలా మంచిగా అనిపించింది. నా పక్కన కూర్చున్నోళ్ళు కూడా వాళ్ళు దుబాయ్‌కి వెళ్తున్నారు. వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే. నాకు చాలా మంచిగా వాళ్ళు నాతో మాట్లాడుకుంటా, వాళ్ళతో టైం స్పెండ్ కుంటా అలా గడిచిపోయింది నాకు. మనకి ఫ్లైట్ బయలుదేరే ముందు ఇలా మనకి కొన్ని కొన్ని జాగ్రత్తలు వాళ్ళు చెప్తారు. దీన్ని మనం పాటించాలి. ఇవి మనకి ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనకి చాలా బాగా ఇవి ఉపయోగపడతాయి. కానీ నాకు ఫ్లైట్ చూడగానే చాలా ఆనందం వేసింది. లోపల ఉన్నంత బాధ అంతా వెళ్ళిపోయింది. ఎందుకంటే చాలా మంచిగా అనిపించింది. అప్పుడే ఒక వేరే సిటీకి వచ్చినట్టు అనిపించింది నాకు. చూడండి మన ఫ్లైట్ రన్‌వే మీద ఆల్రెడీ కొంచెం మూవ్ అవుతుంది. కొంచెం కొంచెంగా ముందుకెళ్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది మూవ్ అవుతుంటే కూడా. కానీ కొంచెం కొంచెం భయమేస్తుంది. ఎందుకంటే ఒకటేసారి నాకు చాలామంది చెప్పారు, ఇది ఒకటేసారి స్పీడ్‌గా ఎళ్తది. ఇట్లా భయమేస్తది, సౌండ్ వస్తది, చెవులు నొస్తాయి అని చెప్పారు కొంతమంది. కానీ దానికి కూడా సౌండ్ వస్తుంది. యెస్, నాకు కూడా సౌండ్ చాలా వస్తుంది. చెవులు నొస్తానే ఘోరంగా. వెంటనే చూడండి ఫ్లైట్ స్పీడ్ ఎక్కింది. చాలా స్పీడ్ ఎక్కింది. ఒకటేసారి ఇట్లా నేను ముందుకున్నట్టు ఇట్లా వెనకకెళ్ళిపోయాను ఇట్లా. చాలా మస్తు అనిపిస్తుంది. ఎక్సైట్‌మెంట్ ఫీలింగ్ వస్తుంది. అలాగే భయమేస్తుంది. అలాగే బాధ కూడా వేస్తుంది. ఎందుకంటే మన కంట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా. మళ్ళా నేను నా మమ్మీని నా సన్నీ అంటే మా డాగ్‌ని ఎప్పుడు చూస్తానో నాకు తెలవదు కదా! చూడండి ఎంత బాగుందో పైకెళ్ళి. మనకి కిందకి చూస్తుంటే ఈ చిన్న చిన్న లైట్లు కాకపోతే అవన్నీ ఇల్లులే. కానీ మన ఓఆర్ఆర్ హైవే కూడా నాకు అవుపడ్డది పైకెళ్ళి చూస్తుంటే. చాలా బాగా అనిపించింది నాకు. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. మనకి కొంచెం కొంచెం దూరం వెళ్తుంటే ఒకటి రియలైజేషన్ అవుతుంది నాకు. ఏమైతుందంటే మనకి ఎప్పుడు తిరిగొస్తామో మళ్ళీ ఇండియాకి, ఎప్పుడు మళ్ళా పేరెంట్స్‌ని చూస్తామో, అందరిని కలుసుకుంటామో, అందరిని మనకి చుట్టుపక్కల ఉండేటోళ్ళు ఇప్పుడు ఎవ్వరు ఉండకుండా మన అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. చూడండి మనం వెంటనే మేఘాల పైకి వెళ్ళిపోయాం. మేఘాల పైన వెళ్ళిపోయిన వెంటనే లైట్ వచ్చేసింది. మనకి మార్నింగ్ జస్ట్ 4:45 అవుతుంది. అప్పుడే లైట్ వచ్చేసింది పైన. నేను ఎక్కిన వెంటనే ఒక 15 మినిట్స్‌లో లైట్ చూశాను. నేను 'బ్రహ్మాస్త్ర' మూవీ పాటలు పెట్టుకుంటూ కొద్దిసేపు ఉంటుంటే మనకి మీల్ మనకి ఏమేమి ఇస్తారో ఇప్పుడు ఫ్లైట్‌లో అది వచ్చేసింది ఒక పేపర్‌లో అన్నీ ఉంటాయి దాని మీద. సో, మనకి ఎదురు చూస్తున్నాం. కొంచెం ఆకలి అవుతుంది. ఎందుకంటే కొంచెం టెన్షన్ పడ్డా. ఎందుకంటే కొంచెం ఏడుస్తాం కదా మనం ఇండియా ఇండియా నుంచి వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు. అలాగే నేను కూడా భయపడ్డా, బాధపడ్డా. చూడండి ఈ వ్యూ ఎంత బాగుందో. ఈ కలర్ లైటింగ్ చూడండి, బయట వెదర్, ఇక్కడ లోపల ఆరెంజ్ కలర్ థీమ్. నేను 'అవెంజర్స్ ఎండ్ గేమ్' అనే మూవీ చూస్తున్నాను. ఇది చాలా నాకు ఇష్టం. 2018లో వచ్చింది. అప్పుడు థియేటర్‌లో చూశాను. ఇప్పుడు నేను ఫ్లైట్‌లో చూస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. చూడండి కిందకి చూస్తుంటే నాకు తెలిసి ఇది సముద్రంలాగా అనిపిస్తుంది. మనం ఇప్పుడు సముద్రం మీద ప్రయాణిస్తున్నాం. కానీ చాలా మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల అన్నీ చూస్తుంటే మేఘాలున్నాయి. కొన్ని కొన్ని పక్షులు కూడా అవుపడ్డాయి. అండ్ ముందు మనకి టీవీ అవుపడుతుంది. మనకి ఎయిర్ హోస్టర్స్ వచ్చి ఫుడ్ ఇచ్చారు. ఇదొక ఫీలింగ్ అనేది మనకి జీవితంలో ఎప్పుడు అనుభవించలేం. ఇది చూడండి అప్పుడే ఎంత లైట్ వచ్చేసిందో. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లోనే మొత్తం వెదర్ మారుతుంది పైనకి. మనకి ఫుడ్ ఇచ్చారు. ఆలు కర్రీ ఇచ్చారు, పరాటా ఇచ్చారు, ఆమ్లెట్ ఇచ్చారు, బ్రెడ్ ఇచ్చారు, బటర్ ఇచ్చారు, యోగర్ట్ విత్ మ్యాంగో ఇచ్చారు, మకనా విత్ రబడీ ఇచ్చారు, వాటర్ బాటిల్.
బటర్ ఇవన్నీ మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కంప్లీట్ చేసేస్తాం అనుకో, ఎందుకంటే తక్కువనే ఇచ్చారు. చూద్దాం. చూసారా, కొంచెంసేపు పడుకున్న వెంటనే మనకి దుబాయ్ వచ్చేసింది. మనకి పైలట్లో ఏమైనా అనౌన్స్మెంట్ ఇచ్చారంటే మనం దుబాయ్ ల్యాండ్లోకి ఎంటర్ అవుతున్నామని అనౌన్స్మెంట్ ఇచ్చారు. నేను చూసారు బయట చూసరికి కిందంతా ఎడారి లెక్క అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో, ఆ ఎడారి మధ్య నుంచి రోడ్స్ ఇట్లా టర్నింగ్స్ ఎంత బాగుందంటే పైకి చూస్తుంటే ఏదో ఆర్ట్ గీసినట్టు అనిపిస్తుంది. నేను లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను, ఎందుకంటే సీట్ లెఫ్ట్ సైడ్ నుంచి మనకి బుర్జ్ ఖలీఫా అవుపడుతుందట. మనకి ఇప్పుడు నేను లెఫ్ట్ నుంచి చాలా ఎదురు చూశాను, బుర్జ్ ఖలీఫా అవుపడుతుందా. చూడండి మన ఫ్లైట్ షాడో కూడా అవుపడుతుంది రన్వేలో దిగుతున్నప్పుడు. ఇది చాలా ఎగ్జైట్మెంట్ గురి చేసింది నాకు, చాలా మంచిగా అనిపించింది. అండ్ మనకి దూరంకి వెళ్ళి చూస్తుంటే సడన్గా నేను చూస్తుంటే బుర్జ్ ఖలీఫా అవుపడ్డది. కొంచెం దూరంలోనే ఉంది, కానీ అది ఎండ పడడం వల్ల పైన చూస్తా అంటే మనకి మొత్తం బ్రౌన్ కలర్ అనిపిస్తుంది. కానీ ఇది చూడడానికి వెంటనే చాలా ఆనందం అనిపించింది నాకు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా చూస్తున్నా. దుబాయ్ కూడా చాలా బాగుందండి. నాకు ఇలాగ అనుకోలేదు, దుబాయ్ ఇంత బాగుంటుందని అనుకోలేదు. మనకి ఈ యొక్క వ్లాగ్ని నెక్స్ట్ ఇంకో వీడియోతో కంటిన్యూ చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్.